హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి నేనైతే ఏసీసీఏ ఇంకా సిఎంఆర్ యూనివర్సిటీ గురించి అయితే ఫుల్ డీటెయిల్ ఫ్లెడ్జ్డ్గా చెప్తాను. ఫ్రమ్ యూనివర్సిటీ గురించి అండ్ ఏసీసీఏ గురించి అండ్ దాని ఫీజ్ స్ట్రక్చర్ అంతా, ఎన్ని ఎగ్జామ్షన్స్ వస్తాయి అంటే ఎన్ని పేపర్స్ రాయబడలేదు, దానికి కూడా ఫీజు కట్టాలా లేదా, అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అవుద్ది, వన్స్ ఏసీసీఏ మెంబర్ అయిన తర్వాత మీకు ఎక్స్ట్రా ఖర్చు ఎంత అవుద్ది, అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఎంత, అండ్ ఆల్ ద డీటెయిల్స్ ఆల్ కవర్డ్ ఇన్ దిస్ వీడియో. సో మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో సిఎంఆర్ యూనివర్సిటీ ప్లస్ ఏసీసీఏ మొత్తం అయితే 3 years కంప్లీట్ 3 years కోర్స్ అనమాట. సిఎంఆర్ యూనివర్సిటీలో బీకామ్ ప్లస్ ఐఏఎఫ్ అని ఉంటుంది. ఆ ప్రోగ్రామే సిఎంఆర్ యూనివర్సిటీలో ఆ ప్రోగ్రామ్ అనేది బీకామ్ ప్లస్ ఏసీసీఏ అని అంటారు. ఏసీసీఏ అంటే అసోసియేటెడ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్. అంటే అది ఒక యూకే బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఇండియాలో సిఏ ఎట్లాగో అక్కడ యూకేలో ఏసీసీఏ అలాగా. అండ్ ఏసీసీఏది 180+ కంట్రీస్లో రికగ్నైజ్డ్ ఉంది కాబట్టి వన్స్ మీరు మెంబర్ అయిన తర్వాత దుబాయ్కి అయినా లేదంటే అదర్ కంట్రీస్కి అయినా వెళ్ళి ఎక్కువ మనీ అయితే సంపాదించవచ్చు. అండ్ ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ రోడ్ మ్యాప్ గైడ్ అయితే ఉంటుంది. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే ప్లీజ్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, లేదా కామెంట్స్లో పిన్ చేసి ఉంటాను. సో డ్యూ చెక్ ఇట్ అవుట్. అండ్ సో ఫస్ట్ అయితే మనం సిఎంఆర్ యూనివర్సిటీ ట్యూషన్ అండ్ ఫీజెస్ గురించి తెలుసుకుందాం. అండ్ ఏసీసీ ఒక రిజిస్ట్రేషన్, సబ్స్క్రిప్షన్ అండ్ ఎగ్జామ్షన్ కాస్ట్ ఎంతో తెలుసుకుందాం. అండ్ స్ట్రాటజిక్ ప్రొఫెషనల్ ఎగ్జామ్ ఫీజు అంటే పేపర్కి ఎంత ఫీజు అయితే పడుద్దో చెప్తాను. అండ్ ఇయర్ బై ఇయర్ కంబైన్డ్ కాస్ట్ బ్రేక్ డౌన్ అయితే చెప్తాను. సో ఇయర్కి ఎంత ఖర్చు అవుద్ది కంప్లీట్ బ్రేక్ డౌన్ అయితే చేస్తాను. అండ్ అదర్ హిడెన్ ఛార్జెస్, సిఎంఆర్ యూనివర్సిటీలో చేరిన తర్వాత హిడెన్ ఛార్జెస్ అంటే ఉంటాయి. సో వాటిని మెలిషియస్ అమౌంట్ అని కూడా అంటారు. సో వన్స్ మీరు సిఎంఆర్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత మీకైతే పోర్టల్ అనేది యాక్సెస్ ఉంటుంది. మీరు ఫస్ట్ 1000 రూపీస్ అయితే కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సిఎంఆర్ యూనివర్సిటీలో అడ్మిషన్ అప్లికేషన్ అయితే పెట్టాలి. వన్స్ అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకైతే వాళ్ళైతే కాల్ అయినా ఈమెయిల్ అయినా సెండ్ చేస్తారు. సో మీరైతే యూనివర్సిటీకి వెళ్ళి లేదా ఆన్లైన్లోనే 25,000 అయితే సిఎంఆర్ యూనివర్సిటీకి కడితే మీకు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుద్ది. వన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మీకైతే లాగిన్ డీటెయిల్స్ అనేది వస్తాయి. సో మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. అది జీమెయిల్ ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. జీమెయిల్ అకౌంట్తో మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు అండ్ పాస్వర్డ్ వచ్చి మీరే సెట్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఈ రెండు సెట్ చేసుకున్న తర్వాత మీకైతే పోర్టల్ యాక్సెస్ అనేది ఉంటుంది. వన్స్ మీరు పోర్టల్ యాక్సెస్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ ఫీజ్ అయితే ఉంటుంది అండ్ అదర్ కాస్ట్ ఛార్జెస్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఫుల్ అకాడమిక్ ఒక అటెండెన్స్ అండ్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అన్ని దాంట్లో కనిపిస్తాయి. సో ప్రోగ్రామ్ ఓవర్ వ్యూ అయితే చూద్దాం ఇప్పుడు. సో సిఎంఆర్ అండ్ ఏసీఏ ఇంటిగ్రేషన్ వర్క్స్ ఎలా జరుగుతుందో చూద్దాం. అండ్ సిఎంఆర్ యూనివర్సిటీలో బీకామ్ హానర్స్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఈజ్ ఫుల్లీ ఏసీసీఏ యాజ్గ్రేటెడ్. అంటే ఇది అఫీషియల్గా సిఎంఆర్ యూనివర్సిటీ అండ్ ఏసీసీఏ యొక్క ఎంఓయూలో రాసుకున్న అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్ అది. సో మొత్తం ఏసీసీఏ అండ్ సిఎంఆర్ యూనివర్సిటీలో బీకామ్ అనేది 3 years. 3 years బీకామ్లో 6 సెమిస్టర్స్ ఉంటాయి. అంటే ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఏసీసీఏలో మొత్తం 13 పేపర్స్ అనేది ఉంటాయి. ఆ 13 పేపర్స్లో 9 పేపర్లు మీకైతే ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే 13 పేపర్లు 9 పేపర్లు రాయబడలేదు. ఆ 9 పేపర్లు మీరు రాయకుండా ఉండాలంటే ఫస్ట్ సిఎంఆర్ యూనివర్సిటీలో కండక్ట్ చేసే ఇంటర్నల్ ఎగ్జామ్స్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే లైక్ సెమ్ ఎగ్జామ్స్లో అయితే మీరైతే ఆ పేపర్స్ అయితే రాయాల్సి వస్తుంది. అంటే ఇంటర్నల్గా రాయాలి, ఏసీసీఏ ద్వారా రాయకుండా సిఎంఆర్ యూనివర్సిటీలో సెమ్ ఎగ్జామ్స్లో అయితే మీరైతే రాయాలి. ఆ సెమ్ ఎగ్జామ్స్లో మొత్తం 6 సెమ్స్ ఉంటాయి కాబట్టి 6 సెమ్స్లో ఒక్కొక్క పేపర్ అయితే మీరైతే రాయాలి. సో సెమ్ 1లో అయితే బీటీ, ఎంఏ, ఎఫ్ఏ అనే అప్లైడ్ నాలెడ్జ్ లెవెల్లో ఉన్న 3 పేపర్స్ అనేది రాయాలి. అండ్ అప్లైడ్ స్కిల్స్లో ఉన్న 6 పేపర్స్ అయితే సెమ్ 2 అండ్ సెమ్ 3లో అయితే రాయాలి. అండ్ సెమ్ 4లో స్ట్రాటజిక్ ప్రొఫెషనల్ అంటే లెవెల్ 3లో ఉన్న 3 పేపర్స్ అయితే మీరైతే రాయాలట. సో అండ్ సెమ్ 6లో వచ్చి 2 పేపర్స్ అనేది ఉంటాయి. వాటిల్లో వచ్చి ఆప్షనల్ ఉంటాయి, ఒకటైనా చూస్ చేసుకోవచ్చు, రెండైనా రాయొచ్చు. అండ్ సెమ్ 6లో అయితే AAA అనేది ఉంటుంది. సో ఇది కూడా ఆప్షనే. ఈ వీటిల్లో ఏదో ఒక పేపర్ అయితే మీరైతే రాయాలి. సో
ఇవి రాయడం వల్ల మీరు ఏసీసీఏలో థర్డ్ లెవెల్ అంటే మిగతా 4 పేపర్‌లయితే రాయడానికి మీకైతే ప్రాక్టీస్ అవుతుంది. సెమ్ 5, సెమ్ 6లో మీరైతే లెవెల్ 3 ఒక క్వెషన్ పేపర్స్ అయితే రాస్తారు. సో, సీఎంఆర్ యూనివర్సిటీ వన్స్ థర్డ్ ఇయర్‌లో మీరైతే మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత థర్డ్ ఇయర్‌లో గాని, అయితే సెకండ్ ఇయర్‌లో గాని లెవెల్ 3 యొక్క ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. ఫస్ట్ ఇయర్‌లో రాయకూడదు. సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్‌లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు వన్స్ రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరైతే లెవెల్ 3 యొక్క మిగతా 4 పేపర్స్ అయితే రాయాలి. అండ్ మొత్తం 3 లెవెల్స్. 3 లెవెల్స్‌లో వచ్చి అప్లైడ్ నాలెడ్జ్, అప్లైడ్ స్కిల్స్ అండ్ స్ట్రాటజిక్ ప్రొఫెషనల్. 3 లెవెల్స్ యొక్క పేర్లు. అండ్ అప్లైడ్ నాలెడ్జ్‌లో మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. ఆ 3 పేపర్స్ మీరైతే సెమ్ 1లో, సెమ్ 2లో అయితే రాస్తారు. అండ్ అప్లైడ్ స్కిల్స్‌లో వచ్చి 6 పేపర్స్ ఉంటాయి. ఆ 6 పేపర్స్ వచ్చి సెమ్ ఎగ్జామ్స్‌లో అంటే సెమ్ ఎగ్జామ్ 2 అండ్ 3లో రాస్తారు. స్ట్రాటజిక్ ప్రొఫెషనల్‌లో 4 పేపర్స్ ఉంటాయి. ఆ 4 పేపర్స్ అయితే మీరు కంపల్సరీ ఫీజ్ అయితే ఏసీసీఏ వాళ్ళకి కట్టి మీరైతే ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళి అయితే రాయాలి. అండ్ ఈ 9 పేపర్‌లు కూడా ఎగ్జామ్షన్ మీకు రావాలంటే ఫస్ట్ మీరు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయితే మీరైతే పాస్ అయితేనే మీకైతే ఆ 9 పేపర్స్ ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. మీరు వన్స్ ఫెయిల్ అయ్యారనుకో ఆ 9 పేపర్స్ ఎగ్జామ్షన్ పోద్ది. సో, మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే రాసుకుంటూ రావాలి. ఆ 9 పేపర్స్ ఎగ్జామ్షన్స్ ఉండాలంటే మీరు కంపల్సరీ ప్రతి ఒక్క సెమ్ ఎగ్జామ్ పాస్ అయ్యేది తీరాలి. సో, నెక్స్ట్ వచ్చేసి సీఎంఆర్ యూనివర్సిటీ ఫీజు యొక్క స్ట్రక్చర్ ఏందో చెప్తాను. అండ్ సీఎంఆర్ యూనివర్సిటీ యొక్క ట్యూషన్ ఫీజ్ అంటే పర్ సెమిస్టర్ 62,500 అయితే మనం అయితే వాళ్ళకి కట్టాలి. సో, ఇది ఇయర్‌కి వ్యారీ అవుద్ది. సో, ప్రెజెంట్ ఇయర్‌లో అయితే 67,500 అవుద్ది. 67,500 పర్ సెమ్. అంటే ఇయర్‌కి 1,25,000 అయితే నేను కట్టాలి. సో, సెమ్ 1 వచ్చి ఫస్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడే 25,000 వన్స్ కట్టిన తర్వాత మిగతా 37,500 అనేది మీరు ఎగ్స్ కాలేజ్ ఓరియంటేషన్ స్టార్ట్ అయ్యే 10 రోజులు లేదా 15 డేస్ ఎనకాల మీరైతే కంప్లీట్‌గా ఫీజ్ అయితే కట్టేయాలి. వన్స్ మీరు కట్టిన తర్వాత మీ యొక్క 10థ్ క్లాస్, 12థ్ క్లాస్ అండ్ టీసీ, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ యొక్క డాక్యుమెంట్స్ ఒక ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ కాపీస్ అండ్ 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ 1 స్టాంప్ సైజ్ ఫోటో వచ్చి మీరైతే సీఎంఆర్ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ డెస్క్‌లో అయితే మీరైతే ఓరియంటేషన్ 10 రోజులు లేదా 5 డేస్ వెనకాల మీరైతే సబ్మిట్ చేయాలి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే టెంపరరీ ఐడీ కార్డ్ అనేది ఇస్తారు. ఆ టెంపరరీ ఐడీ కార్డ్ ఇచ్చిన తర్వాత మీరు ఓరియంటేషన్ అప్పుడు ఆ టెంపరరీ ఐడీ కార్డ్ ఇస్తే మీరైతే లోపలికి అలౌ ఉంటది. సో, టెంపరరీ ఐడీ కార్డ్ లేకపోతే లోపలికి అలౌ చేయరు. వన్స్ మీరు టెంపరరీ ఐడీ కార్డ్ అండ్ ఓరియంటేషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఓరియంటేషన్ డేలో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అకాడమిక్ యొక్క స్ట్రక్చర్ అండ్ అండ్ ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటాయి, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి సీఎంఆర్ యూనివర్సిటీలో అవన్నీ చెప్తారు ఓరియంటేషన్ అండ్ ఇనాగరల్ ప్రోగ్రామ్‌లో. అండ్ వన్స్ అది అయిపోయిన తర్వాత 1 వీక్ ఎగ్జాక్ట్ 1 వీక్ లేదా 10 డేస్ తర్వాత మీకైతే ఒరిజినల్ బార్‌కోడ్ స్కానర్ యొక్క క్యూఆర్ కోడ్ స్కానర్ యొక్క ఐడీ కార్డ్ అయితే ఇస్తారు. ఐడీ కార్డ్‌తో మీరైతే లైబ్రరీ అండ్ అదర్ స్టఫ్ అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అది అటెండెన్స్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ అంటే అడ్మిషన్ ప్రాసెస్‌కి రూ. 1,000 వన్ టైమ్ అయితే కట్టాలి. సో, వన్స్ మీరు అడ్మిషన్ ఫీజ్ రూ. 1,000 కట్టిన తర్వాతే మీరు 25,000 అయితే కట్టాలి. 25,000 కట్టిన తర్వాత మిగతా 37,500 కడితే ఫస్ట్ సెమ్ ఫీజ్ యొక్క కంప్లీట్‌గా అయిపోతుంది. అండ్ సెకండ్ సెమ్ యొక్క 67,500 వచ్చి నవంబర్ 11 అయితే కట్టాలి. అండ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజెస్ అంటే సెమిస్టర్‌కి ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! ఆ ఎగ్జామ్ ఫీస్‌ని 2,000 లేదా 5,000 పర్ సెమిస్టర్ అయితే వేరీ అవుతా ఉంటుంది. మొత్తం 6 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. సో, అడ్మిషన్ ప్రాసెస్ చేసేటప్పుడు అడ్మిషన్ యొక్క ఆఫీసర్స్ అయితే ఉంటారు. వాళ్ళనైతే అడగండి. అడ్మిషన్ ఫీజ్ అంటే ఎగ్జామ్స్ యొక్క ఫీజ్ ఎంత పర్ సెమిస్టర్‌కి. అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ కన్వర్షన్ అంటే థర్డ్ ఇయర్‌లో మీరు గ్రాడ్యుయేషన్ సెరమనీ అప్పుడు మీరైతే 3,000 లేదా 5,000 లేదా 10,000 అయితే మీరు కట్టిన తర్వాత అది వన్ టైమ్ ఫీజ్ అనమాట. అది కట్టిన తర్వాత మీకు కోట్, హ్యాట్ అండ్ సర్టిఫికేట్ అయితే మీకైతే ఇస్తారు. సో, మొత్తం అయితే ఇక్కడితో మొత్తం 4,00,000 అయితే మినిమమ్ కాస్ట్ అయితే అవుతుంది. సో, అది వేరీ అవుతా ఉంటది ఇయర్ యొక్క ఎగ్జామ్ లైక్ ట్యూషన్ ఫీజ్ బట్టి అంటే అకాడమిక్ ఫీజ్ బట్టి. సో, ఈ ఇయర్ అయితే ఎగ్జాక్ట్‌లీ 2026-2027 అకాడమిక్ ఇయర్ అయితే నాకైతే ఇయర్‌కి 1,25,000 అయితే పడుతుంది. సో, మొత్తం 3 ఇయర్స్‌కి 3,75,000 అయితే పడుతుంది.
సో నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా జాయిన్ అయితే సీఎంఆర్ యూనివర్సిటీలో అది, సో వాళ్ళకైతే వ్యారీ అవ్వచ్చు. లేదా ఇప్పుడే జాయిన్ అయ్యే వాళ్ళు అడ్మిషన్స్ ఇంకా క్లోజ్ కాలేదు, ఇంకా ఓపెన్‌లో ఉన్నాయి. మీకు అడ్మిషన్ లింక్ కావాలంటే కామెంట్స్‌లో లేదా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరైతే అడ్మిషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ వన్స్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత మీకైతే మొత్తం డీటెయిల్స్ అనేది ఫోన్‌లో లేదా ఈమెయిల్‌లో వాళ్ళైతే చెప్తారు. అండ్ ఏసీసీ యొక్క ఇప్పుడు సీఎంఆర్ యూనివర్సిటీ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏసీసీఏ ఫీజ్ స్ట్రక్చర్ అయితే చెప్తాను. సో ఏసీసీఏ రిజిస్ట్రేషన్ అండ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ అనేది 2 ఉంటాయి. సో మొత్తం ఏసీసీఏ గ్లోబల్‌లో మనమైతే అఫీషియల్‌గా ఏసీసీఏ వెబ్‌సైట్‌లో అయితే సీఎంఆర్ యూనివర్సిటీ ద్వారా ఏసీసీఏలో రిజిస్ట్రేషన్ అయితేనే మీకు 9 పేపర్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. సో మీరు సోలోగా అయితే 9 పేపర్స్ ఎగ్జామ్షన్ ఉండదు. మీరు ఫస్ట్ నుంచి మొత్తం పేపర్స్ అన్ని డీటెయిల్‌గా రాయాలి. సో అలాంటి టెన్షన్ ఉండకూడదు. అంటే సీఎంఆర్ యూనివర్సిటీ ద్వారా అయితే మీరైతే సైన్ అప్ లేదా అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చి 10,200 ఉంటుంది. ఇదైతే వ్యారీ అవుతా ఉంటుంది. సో అమౌంట్ 89 యూరోస్ అంటే 89 యూరోస్ అయితే ఉంటుంది. సో అది ఇండియన్ రూపీస్‌లో కన్వర్ట్ చేసేటప్పుడు వ్యారీ అవుతా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి 10,200 అయితే ఉంటుంది. ఇది వన్ టైమ్ ఒకటి ఓన్లీ వన్ టైమ్. సో ఓన్లీ రిజిస్ట్రేషన్ అప్పుడే కట్టాలి. అండ్ స్టూడెంట్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ అంటే మీరు ఏసీసీ అఫిలియేట్ అంటే 13 పేపర్స్ కంప్లీట్ చేసేంత వరకు ప్రతి ఇయర్ 15,800 నుంచి 16,100 వరకు కట్టాలి. విచ్ ఈస్ $137 137 యూరోస్ టు 140 యూరోస్ పర్ ఇయర్. సో ప్రతి ఇయర్ 15,000 లేదా 16,000 అయితే మీరైతే యాన్యువల్లీ కట్టాలి. ఎప్పుడు వరకు? ఏసీసీ అఫిలియేట్ అంటే 13 పేపర్స్ కంప్లీట్ అయ్యే వరకు. సో 3 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ టోటల్. మొత్తం 3 ఇయర్స్ అయితే అని ఉంటుంది. సో 3 ఇయర్స్ కాబట్టి 3 ఇయర్స్‌లో మొత్తం 13 పేపర్స్ కంప్లీట్ అవుతాయి కాబట్టి మొత్తం కలిపి $420 అయితే అవుతది. విచ్ ఈస్ కాస్ట్ ఫర్ 48,300 రూపీస్ అయితే కంపల్సరీ అవుతుంది. అండ్ ఇదొచ్చేసి డాలర్స్ అంటే వ్యారీ అవుతా ఉంటది ఫారెక్స్ ట్రేడింగ్ వరకు. సో ఇదైతే చూసుకోండి. అండ్ ఏసీసీఏ ఫీజ్ పార్ట్ 2 ఎగ్జంప్షన్ ఫీజ్ ఫర్ 9 పేపర్స్. 9 పేపర్స్ రాయరు కాబట్టి దానికి ఎగ్జంప్షన్ ఫీజ్ అనేది ఉంటుంది. సో ఇది మీరు సోలోగా లైక్ బీకామ్ పాస్ అయిన తర్వాత ఏసీసీఏ తీసుకుంటే 3 అప్లైడ్ నాలెడ్జ్ రాయబడలేదు విచ్ ఈస్ 3 పేపర్స్. ఆ 3 పేపర్స్ రాయబడలేదు కాబట్టి ఆ 3 పేపర్స్ యొక్క ఫీజ్ అయితే కంపల్సరీ కట్టాలి. కానీ సీఎంఆర్ యూనివర్సిటీ, క్రైస్ట్ యూనివర్సిటీ, రేవ్ యూనివర్సిటీ, పిఎస్ యూనివర్సిటీ, ఎల్పియు యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలన్నీ ఏసీసీఐతో కొలాబ్ అయి ఉన్నాయి కాబట్టి మీరైతే ఎగ్జంప్షన్ ఫీజ్ అయితే వేవే అవుతుంది. అంటే ఎగ్జంప్షన్ ఫీజ్ అనేది మీరు కట్టబడలేదు. ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ పార్ట్ 3 రిమైనింగ్ స్ట్రాటజిక్ ప్రొఫెషనల్ పేపర్స్ అంటే లెవెల్ 3 యొక్క పేపర్స్ మొత్తం వచ్చేసి 4 ఉంటాయి. ఆ 4 పేపర్స్‌లో ఫస్ట్ 2 పేపర్స్ అయితే కన్ఫర్మ్‌గా రాయాలి. మిగతా 2 పేపర్స్ 5 పేపర్స్‌లో ఏదో ఒక 2 పేపర్స్ ఎంచుకొని రాయాలి. సో దీనికి ముందు ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ మాడ్యూల్ అనేది ఉంటుంది. అది 9,500 అయితే కాస్ట్ అవుతుంది. అది వన్స్ మీరు ఆ మోడల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ మోడల్ అనేది ఆన్‌లైన్ బేస్డ్ అంటే ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ బేస్డ్ ప్రోగ్రామ్ అనమాట. అది ఎగ్జామ్ ఇంట్లోనే రాసుకోవచ్చు. అది కంప్లీట్ అయిన తర్వాత వన్స్ మీరు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ట్రాటజిక్ ప్రొఫెషనల్ పేపర్స్ అయితే రాయాలి. ఆ పేపర్స్‌లో 2 పేపర్స్ అయితే కంపల్సరీ. అంటే ఎస్‌బీఎల్ అండ్ ఎస్‌బీఆర్ పేపర్స్ అనేది రాయాలి. విచ్ ఈస్ కాస్ట్ అరౌండ్ 32,430 అండ్ 23,920. ఈ 2 పేపర్స్ కంపల్సరీ రాయాలి. అండ్ 2 ఆప్షన్ పేపర్స్. అంటే మిగతా 4 పేపర్‌లో లైక్ ఏఎఫ్ఎం, ఏపీఎం, ఏటీఎక్స్, ట్రిపుల్ ఏ ఈ 4 పేపర్‌లో మీరు ఏదో ఒక 2 పేపర్స్ ఎంచుకొని మీరైతే రాయాలి. విచ్ ఈస్ కాస్ట్ అరౌండ్ 47,800. అండ్ దీనికి మొత్తం అయితే 1,13,735 అవుతుంది. గుర్తుపెట్టుకోండి మీరు వన్స్ ఏ పేపర్ ఫెయిల్ అయినా గుర్తుపెట్టుకోండి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు ఏ పేపర్ ఫెయిల్ అయినా మళ్ళీ ఫీజ్ అయితే కట్టాలి. అంటే మీరు వన్స్ 37,500 కట్టి ఏదైనా ఎగ్జామ్ రాస్తే అది ఫెయిల్ అయ్యారనుకో మళ్ళీ 37,500 కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సొస్తుంది. ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జామ్స్ అనేది 4 మంత్స్ ఇయర్‌కి 4 టైమ్స్ అనేది ఉంటది. అంటే 2 ½ మంత్స్‌కి ఈచ్ ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ప్రతి ఎగ్జామ్ అంటే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క టైంలో రాయొచ్చు మీరు. మొత్తం అన్నీ ఒకేసారి రాయబడలేదు. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క టైంలో అయితే రాయొచ్చు. మీరు అంటే ఎగ్జాంపుల్‌గా ఎస్‌బీఎల్ పేపర్ ఈ మంత్ రాసారనుకోండి. ఎస్‌బీఆర్ నెక్స్ట్ మంత్ అయితే రాయొచ్చు. లేదా 2 ఒకేసారైనా రాయొచ్చు. సో టెన్షన్ ఏం తీసుకోమాకండి. ఎస్‌బీఎల్ అనేది ఈ ఈ ఈ రోజు రాసిన తర్వాత 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఎస్‌బీఆర్ రాయండి. అండ్ అగైన్ 2 మంత్స్ తర్వాత మీతో 2 పేపర్స్ అట్లా 1 ఇయర్‌లో అయితే కంప్లీట్ అయిపోద్ది. సో 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ అయితే కంప్లీట్‌గా మీరైతే ఎస్‌సీ అయితే అవుతారు. సో ఇప్పుడు ఇయర్ బై ఇయర్ కాస్ట్ సమ్మరీ అయితే చూద్దాం. సో ఇయర్ 1లో సెమ్ 1, సెమ్ 2 ఉంటాయి. సెమ్ 1, సెమ్ 2 మొత్తం కలిపి 1,25,000 అయితే ఫీజు ఉంటుంది. సో
అండ్ ఏసీసీఏ కాస్ట్ ఒక రిజిస్ట్రేషన్, సబ్స్క్రిప్షన్ అండ్ అదర్ వచ్చేసి మొత్తం కంబైన్డ్ అయితే 2,00,000 అయితే అవుతుంది ఇయర్‌కి. ఏది ఫస్ట్ ఇయర్‌కి. సెకండ్ ఇయర్‌లో వచ్చేసి 2,25,000. థర్డ్ ఇయర్‌లో వచ్చి 2,55,000. సో, మొత్తం అనేది మొత్తం అంతా మనం లెక్కేస్తే మినిమమ్ 7,00,000-8,00,000 అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ హిడెన్ చార్జెస్ అంటే సీఎంఆర్ యూనివర్సిటీలో మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత హిడెన్ చార్జెస్ అనేవి ఉంటాయి. అంటే స్టడీ మెటీరియల్‌కి ఫీజు కట్టాలి. అండ్ లైక్ సెమిస్టర్ ఫీజ్, ఎండ్ ఎగ్జామ్స్‌కి ఫీజు కట్టాలి. అండ్ మీరు ఒకవేళ మీరు ఏదన్నా వా బ్యాంక్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చి లేట్‌గా కట్టారనుకోండి, సెకండ్ సెమ్‌లో ఫీజు కానీ, లేకపోతే థర్డ్ ఇయర్‌లో గానీ, సెకండ్ ఇయర్‌లో గానీ మీకైతే పెనాల్టీ చార్జెస్ అయితే పడతాయి. సో, ఆ పెనాల్టీ చార్జెస్ పడకుండా ఉండాలంటే ఆన్ టైమ్‌లో మీరైతే ఫీజ్ అయితే కట్టేయండి. సో, అండ్ అండ్ అదర్స్ మెలిషియస్ అమౌంట్ కూడా ఉంటాయి. లైక్ హుడ్డీ వచ్చి 1,500 అయితే పడుతుంది. అండ్ లైక్ బుక్స్, మెటీరియల్స్ అండ్ అదర్ స్టఫ్ అయితే హ్మ్, ఎక్స్‌ట్రా అడగతారు సీఎంఆర్ యూనివర్సిటీ వాళ్ళు. అండ్ వన్స్ మీరు 3 ఇయర్స్ అయిపోయింది. ఏసీసీ అఫిలియేట్ అయితే అయ్యారు. సో, మీరు ఏసీసీ అఫిలియేట్ నుంచి ఏసీసీఏ మెంబర్ అవ్వాలంటే మీరైతే 36 మంత్స్ యొక్క ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేయాలి. ఆ 36 మంత్స్ అయింది అంటే 3 ఇయర్స్ టైమ్ యొక్క లైక్ ఆర్టికల్‌షిప్ లాగా లేదా ఇంటర్న్‌షిప్ లాగా లేదా జాబ్ లాగా మీరైతే కంప్లీట్ చేయాలి. ఆ జాబ్ లేదా ఇంటర్న్‌షిప్ కూడా మీరు అండర్ ప్రొఫెషనల్ ఏసీసీఏ ఆర్ సీఏ ఆర్ సీఎఫ్ఏ, సీఎంఏ వాళ్ళ యొక్క గైడెన్స్‌లో మీరైతే వర్క్ చేయాలి. వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఉంటేనే మీరైతే 3 ఇయర్స్ కంప్లీట్‌గా వర్క్ కంప్లీట్ చేసినట్టు ఏసీసీఏ వాళ్ళు నమ్ముతారు. లేదంటే మీరు మళ్ళీ 3 ఇయర్స్ కంపల్సరీ మళ్ళీ మీరు వర్క్ అయితే చేయాలి. ఇంటర్న్‌షిప్స్ అయితే చేయాలి. సో, అఫిలియేట్ నుంచి మెంబర్‌షిప్స్ యొక్క సబ్స్క్రిప్షన్ కోసం మీరైతే 15,800 అయితే కట్టాలి. అండ్ మెంబర్ అయిన తర్వాత కూడా మీరైతే ఫీజ్ ఇయర్‌లీ అయితే కట్టాలి. విచ్ ఈస్ కాస్ట్ అరౌండ్ లైక్ 30,000 అయితే మీరు పర్ ఇయర్ కట్టాలి. అది కూడా అంటిల్ డెత్. అంటే మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు మీరైతే ప్రతి ఇయర్ 13,000-15,000 అయితే మీరు కంపల్సరీ కట్టాలి. లేదా వేరీ అవుతా ఉంటది. 15,000 నుంచి 30,000 అట్లా వేరీ అవుతా ఉంటుంది. ఇయర్‌లీ అయితే కంపల్సరీ కట్టాలి. ఇది ఓన్లీ ఏసీసీఏలోనే కాదు. సీఏలో ఉంది, సీఎంఏలో ఉంది, సీఎఫ్ఏలో ఉంది. ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్‌లో అయితే ఇయర్‌లీ ఇంతని ఆహ్, బోర్డ్‌కైతే కట్టాలి. సో, అండ్ సో, మొత్తం అయితే ఈ 3 ఇయర్స్ కాస్ట్ ఎంతవుద్ది? సో, సీఎంఆర్ ట్యూషన్ పరంగా అయితే, సీఎంఆర్ యూనివర్సిటీ పరంగా అయితే 3,75,000 అయితే 3.75 లాక్స్ అయితే అవుతాయి. విచ్ ఈస్ స్టాండ్స్ ఫర్ 3,75,000 అండ్ ఏసీసీ ఎగ్జామ్షన్స్ అయితే మనం అయితే కట్టబడలేదు. సో, ఎందుకు అంటే వాళ్ళు ఎంఓయూలో ఇట్లా రాశారు. మీరు ఎగ్జామ్షన్ ఫీజ్ కట్టబడలేదు అని. సో, స్ట్రాటజిక్ ప్రొఫెషనల్ అయితే మొత్తం 1,14 లాక్స్ అయితే అవుతాయి. విచ్ స్టాండ్స్ ఫర్ 1,14,000 అండ్ మొత్తం కలిపి ఇయర్‌కి 3 ఇయర్స్ మొత్తం ఏసీసీఏ గాని, సీఎంఆర్ యూనివర్సిటీ ట్యూషన్ ఫీస్ గాని మొత్తం అంతా కలిపి మీరైతే మినిమమ్ 7,00,000-8,00,000 అయితే పడుతుంది. సో, ఈ 7,00,000లో మీరైతే ఏసీసీఏ కంప్లీట్‌గా చేసేయొచ్చు. కంప్లీట్‌గా ఫినిష్ చేసేయొచ్చు. అండ్ ఇది మీ యొక్క చెక్ లిస్ట్. అంటే చెక్ లిస్ట్ అంటే మీ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ గాని అండ్ అదర్ థింగ్స్ అని ఏమేం వెరిఫికేషన్ ఏమేమి ఏమేంటి వెరిఫికేషన్ చేసుకోవాలి సీఎంఆర్ ఆఫీస్ నుంచి అండ్ అడ్మిషన్ ప్రాసెస్ చేసేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ చెక్ లిస్ట్ అంటే ఏ క్వెషన్స్ అడగాలి వాళ్ళని. సో, మీకు క్లారిటీ ఉంటుంది. అయన్నీ చెక్ లిస్ట్. మీకు ఈ చెక్ లిస్ట్ కావాలంటే జస్ట్ కామెంట్స్‌లో లింక్ అనేది ఇస్తాను. దాంట్లో నుంచి అయినా చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉంటుంది. సో, దాంట్లో అయినా చెక్ చేయండి. అండ్ సో, మీరు వన్స్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం జరుగుద్ది? అఫిలియేట్ నుంచి పీఏఆర్ అంటే మీ యొక్క జాబ్ 3 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెంబర్‌గా అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్న తర్వాత మెయింటెనెన్స్ సబ్స్క్రిప్షన్ అంటే ఇయర్‌కి ఇంతని కడతారు. సో, ఇదొచ్చేసి ఆహ్, రోడ్ మ్యాప్. అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 ఇయర్స్. ఆఫ్టర్ బికమింగ్ అఫిలియేట్ అండ్ ఆఫ్టర్ బికమింగ్ మెంబర్ అదర్ స్టఫ్ అంతా. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీకైతే నేనైతే మొత్తం అనుకుంటున్నాను. ఎస్‌సీ అండ్ సీఎంఆర్ యూనివర్సిటీ గురించి మొత్తం చెప్పానని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, అర్థం కాకపోతే ప్లీజ్ జస్ట్ కామెంట్ అయితే చేయండి. మీరు ఎక్కడ అర్థం కాలేదో నేనైతే మళ్ళీ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మిగతా మీ ఫ్రెండ్స్‌కి కూడా తెలియాలంటే ఈ కోర్స్ గురించి, యూనివర్సిటీ గురించి, బెంగుళూరు గురించి అండ్ అదర్ థింగ్స్ గురించి వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.
పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ ఆన్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకైతే నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తాయి. అండ్ ఏసీసీఏ గురించే కాదు, సీఎంఆర్ యూనివర్సిటీ వ్లాగ్స్ కూడా నేను చేస్తాను. సో, మీరు ఖచ్చితంగా అయితే చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.